లోకేష్ గారిని నచ్చిందిగా ఫస్ట్ ఈడియర్స్ మొత్తం నడిచి అప్పుడు ఇసుక మొత్తం డబ్బు చేస్తున్నారు ఇల్లీగల్ చేసేవాళ్ళు అంటే అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి మన పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు నైట్ పగలు అట్లా చేస్తారు. అట్లాంటి వాళ్ళను నిర్వహించడం కోసం ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇసుక ట్రాక్టర్ నడిపితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా వాళ్ళు చేస్తున్న దాని రకాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ చేస్తే ఎట్లా, సెకండ్ చేస్తే ఎట్లా, రెగ్యులర్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా చేస్తే మాత్రం సీజ్ చేయడం కానీ యాజ్ పర్ నామ్స్ ఎట్లా ఉంటాయో జియో ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి మీరు కూడా పర్మిషన్ ఎట్లా అడగవచ్చు? ఎవరైతే లబ్ధం డిసైడ్ అయిన తర్వాత సంబంధ ఏఈ తోటి సంబంధ పంచాయత్ సెక్రటరీ తోటి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి ఎన్ని ట్రిప్పులు అవసరం ఉంటుంది, ఏ టైంలో అవసరం ఉంటుంది, ఏ ఊరికి అవసరం ఉంటుంది అని దాన్ని బట్టి మనం చూసుకొని చెక్ చేసుకొని మనకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నిజమైన లబ్ధిదారులు ఎవరుంటారో వాళ్ళకు సంబంధిత అధికారులతోటి వాళ్ళు మనకు రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళకు మనం ఇసుక అనేది జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అది ముందు ప్రాసెస్. అది ఇప్పటికైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రవాణా ఇసుక జరిగితే మాత్రం సంబంధిత వ్యక్తులపైన సంబంధిత అంటే రవాణా చేసే వారిపైన చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. చాలా సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఇటీవల కాలంలో కూడా ఒక 15 days బ్యాక్ మా సిబ్బంది మా వీఆర్ఎల్ కూడా మా తానచెర్ల దగ్గర ఒక ఇసుక ట్రాక్టర్ని ఆపితే వాళ్ళు దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే వాళ్ళని యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద కేసు బుక్ చేస్తే వాళ్ళు జైలుకి పోయడం జరిగింది. సో అందరు దీన్ని గమనించి ఇసుక అక్రమం చేసే ఎవరైనా ఉంటే వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఒక ట్రాక్టర్ ఇసుక బయటకు వచ్చినా కానీ వాళ్ళని యాక్షన్ తీసుకుని జరుగుతుంది.